చిత్ర, మనోహరి ఇద్దరు అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అయినా చిత్ర, అసలు నీ గతం గురించి ఏంటో నాకు తెలియాలా, నీ దత్తత గురించి ఏంటో నాకు తెలియాలి అనేసి మనోహరి అంటదనమాట. అదంతా నా పర్సనల్ మనోహరి, నేను చెప్పలేను అనేసి చిత్ర అంటూ ఉంటే, పర్సనల్ గిర్సనల్ అన్నావంటే లాగి పెట్టి కొడతాను, వినోద్తో నీకు పెళ్లి జరగాలి అంటే నువ్వు చెప్పాల్సిందే అనేసి మనోహరి అంటదనమాట. ఇంకా మన చిత్ర అయితే అసలు ఏం జరిగిందో అంతా చెప్పిద్దనమాట. మనకైతే క్లియర్గా చూపించరనమాట. ఇంత జరిగిందా చిత్ర, పెళ్ళయ్యేదాకైతే ఈ విషయం బయటకు రాకుండా చూసుకో, లేకపోతే ఇంట్లో నాకు కూడా స్థానం ఉండదు అనేసి ఇంకా మనోహరి అంటదనమాట. ఇంకో పక్క అయితే బయట రాతోడు బాగి అమర్ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అయినా ఏవండి, అసలైతే ఆ చిత్ర అసలు తన దత్తత గురించి ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదంటే ఆశ్చర్యంగా ఉంది అనేసి బాగి అంటూ ఉంటే, అవును బాగి, నువ్వు చెప్పాక ఆ చిత్ర గురించి నేను పూర్తిగా ఎంక్వైరీ చేశాను అనేసి అమర్ అంటాడనమాట. అయినా కానీ సార్, అసలైతే వినోద్ మీరు చెప్తే ఏదైనా వింటాడు, చిత్ర గురించి మీరు పూర్తిగా చెప్పచ్చు కదా అనేసి ఇంకా రాతోడు అంటూ ఉంటే, అలా చెప్పలేము రాతోడు, అసలు ప్రేమ గుడ్డిదంటారు, వినోద్ అయితే ఏం చెప్పినా వినడు అనేసి భాగ్య అంటదనమాట. అవును రాతోడు, అసలు వినోద్కి చిత్ర గురించి మనం చెప్తే భాగ్యే కావాలని ఇవన్నీ చెప్పి పెళ్ళి ఆపేసిందని ఇంకా అపార్థం చేసుకునే ఛాన్స్ ఉంది అనేసి ఇంకా అమర్ అంటాడనమాట. సరే బాకి, నేనైతే ఇంకా చిత్ర గురించి కనుక్కుంటాను. రాతోడు, అసలు చిత్రం దత్తత తీసుకున్న వాళ్ళ పేరెంట్స్ ఎవరో తీసుకురా, అప్పుడు వినోద్కి చిత్ర గురించి అంతా నిజం చెప్తాము అనేసి ఇంకా అమర్ అంటాడనమాట. సరే సార్ అనేసి రాతోడైతే చిత్ర గురించి ఇంకా తెలుసుకోవాలని ఇంకా అనాథాశ్రమంకి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇంకో పక్క అయితే పిల్లలైతే రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. అమ్ముంటే మనకి ఈ బుక్స్ అన్నిటికీ అట్టలు వేసేది, ఇప్పుడు ఎలాగా అనేసి అంజు అంటదనమాట. అంజు, నాకైతే తెలుసు, నేను అమ్మ వేసేటప్పుడు చూశాను, వేస్తాననేసి అమ్ము స్టార్ట్ చేస్తానమాట, కానీ అమ్ము కట్టలేయడం రాదనమాట. సరే అమ్ము, మనమైతే మిస్సమ్మ హెల్ప్ తీసుకుందాం అనేసి అంజు అంటదనమాట. సరే అంజు, పోయి మిస్సమ్మని అడుగుదాం పదా అని చెప్పేసి ఇంకా పిల్లలందరూ మిస్సమ్మ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారనమాట. అప్పుడు మన ఆరు ఆత్మ అయితే పిల్లల రూమ్లోకి వచ్చి ఆ బుక్స్ అన్నిటికీ అట్ట వేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా పిల్లలందరూ ముందు వెళ్ళిపోతారనమాట. ఆకాశం అంజు వెనకాలే ఉండి ఇంకా రూమ్లో చూస్తారనమాట. ఇంకా అక్కడ పుస్తకాలు పైకి గాల్లో లేస్తూ అట్టలు వేయడం చూసి షాక్ అవుతారనమాట అంజు, ఆకాష్ ఇద్దరు అనమాట. ఇంకా అంజు, మనం వెళ్ళి మిగిలిన వాళ్ళని కూడా తీసుకొచ్చి చూపిద్దాం పదా అనేసి ఆకాష్ అంటాడనమాట. కపకపా ఇంకా ఆకాష్ అంజు ఇంకా మిస్సమ్మ దగ్గరికి వెళ్ళిపోయి, మిస్సమ్మ త్వరగా రండి, మా రూమ్లో ఏం జరుగుతుందో చూపిస్తానంటదనమాట. ఇంకా మిస్సమ్మ పిల్లలందరూ రూమ్ దగ్గరకు వస్తారనమాట. అరే పిల్లలు, అట్టలు వేసేసుకున్నారు కదా మీరు, అసలు అట్టలు వేసేసుకొని నాకు చూపించాలని ఇలా నన్ను పిలిచారా అనేసి ఇంకా మిస్సమ్మ అంటదనమాట. లేదు మిస్సమ్మ, మేము వేయలేదు, వాటంతట అవే వేసుకున్నాయి అనేసి అంజు అంటే, ఏంటి అంజు, మీరే వేసేసి కావాలని ఇలా మాట్లాడుతున్నారా అనేసి అమ్ము అంటదనమాట. లేదమ్ము, అసలు కావాలంటే చూడు, ఈ బుక్స్లో పేరు కూడా రాశారు అనేసి ఇంకా అంజు చెప్తుంటే వినకుండా అమ్ము, ఆనంద్ అయితే వెళ్ళిపోతారనమాట. ఇంకా ఇంకో పక్క అయితే మన చిత్ర, వినోద్ అయితే బయట అయితే ఫోటోషూట్ చేసుకుంటూ ఉంటారు. మనోహరి వాళ్ళిద్దరికి కాపలాగా ఉంటుందన్నమాట. చిచ్చి, ఈ చిత్రకు నేను కాపలాగా ఉండాల్సి వస్తుంది, ఏం చేద్దామనేసి మనోహరి అనుకుంటుందన్నమాట. నాకు తెలుసు మనోహరి, నువ్వు ఇలా కుళ్ళుకోవాలని ఇంక ఈ ఫోటోషూట్కి నిన్ను పిలిచాను అనేసి చిత్ర అంటదనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.